మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ సజీవమైన రాయి అంటే అర్థం యేసు ప్రభువారు. ఎవరు కూడా దేవుని విశ్వాసులు అనేటువంటి వారు ప్రాణం లేని రాళ్లను ఆశ్రయించరండి. సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తాము. అయితే మనుష్యుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంది. అది ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలామంది మనుష్యులు మనం నిర్మిస్తున్న ఇంటికి యేసుక్రీస్తు పనికిరాడులే అనుకుంటూ ఉంటారు. కానీ సజీవమైనటువంటి రాయి అయిన యేసుక్రీస్తు చెంతకు ఎవరొస్తారో వాళ్ళందరినీ దేవుడు సజీవమైన రాళ్లుగా మారుస్తాడు. ఎందుకని? ఆ సజీవమైనటువంటి రాయి జీవమిచ్చేటువంటి పరిశుద్ధాత్మ కూడా. మనుష్యులు త్రాగి జీవించగలిగేటట్లుగా ఆ సజీవమైన రాయి నుంచే జీవజలం పారుతూ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుడు మనం నివసించటానికి కావలసిన ఇంటి నమూనాను తయారు చేసేవాడు మాత్రమే కాదు, కట్టేవాడు కూడా ఆయనే. ప్రభువే ఇంజనీర్, ప్రభువే బిల్డర్గా కూడా ఉన్నాడు. తన ఇంటి గురించి ఆయన బాగా ఆలోచించి ఏర్పాట్లు చేస్తాడండి. మనము నివసించటానికి కట్టుకునే ఇంటికి మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయండి. అది ఎలా ఉండాలి, హాల్ ఇలా ఉండాలి, పోర్టికో ఇలా ఉండాలి, బెడ్రూమ్ ఇలా ఉండాలి, నాకున్న కారిడార్ ఇలా ఉండాలని ఎలా ఆలోచిస్తాం మనం? అయితే దేవుడే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మన ఇంటిని చక్కగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు అనేటువంటి విషయంలో మనకి ఎటువంటి సందేహము అక్కర్లేదండి. ప్రతి రాయి కూడా ఏ స్థానంలో ఉండాలో ఆయనకి చక్కగా తెలుసు. సజీవమైన రాయి ప్రభువు, కట్టబడుతున్నటువంటి రాళ్ళు మనము. మనతో ఆయన ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో మనము శాశ్వతంగా నివసించేటువంటి ఇంటిని కూడా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ప్రతి రాయి ఏ స్థానంలో ఉండాలో తెలుసండి. ఏదో కొందరు మనుష్యులను గమనించినట్లు కొంత కట్టిన తర్వాత కొన్ని రాళ్లను తీసేస్తూ ఉంటారు. అలా ప్రభువు మనల్ని తీసేయడండి. తీసేసి వేరే రాళ్ళు అనగా వేరే వ్యక్తులను అక్కడ పెట్టాల్సిన అవసరము ప్రభువునకు లేదు. అది ఎప్పటికీ కూడా కలగదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక చేత్తో రాళ్లను తీసేస్తాడని, ఒక చేత్తో కడుతూ ఉంటాడని అనేటువంటి అనుమానించాల్సిన పనే లేదండి. మనము అనగా దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి ఇల్లుగా కట్టబడుతూ ఉండాలి. దేవునికి ఇల్లుగా కట్టబడుతూ ఉండడమే కాదండి, ఆ ఇంట్లో సేవ చేయటానికి కూడా ఆయన యాజకులుగా మనం ఉపయోగపడాలి. మీరు గమనించండి, క్రొత్త నిబంధనలో ఫలానా పేరు పెట్టి ఫలానా యాజకులు అని ఎక్కడ వ్రాయబడలేదండి. అంటే ఎవరు యాజకులు? విశ్వాసులే యాజకులుగా పనిచేయాలి. అంటే విశ్వాసుల్లో ఒక ప్రత్యేకమైన యాజక వ్యవస్థ అంటూ ఏమీ లేదు. విశ్వాసులంతా దేవుని యాజకులుగా పనిచేయాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారి శిష్యుల్లో, ఆయన్ని వెంబడించినటువంటి వారిలో ఏ ఒక్కరిని ఫలానా యాజకుడు అని బైబిల్లో పిలవలేదు. నాయకులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు, దేవుని సంఘమునకు ప్రభు ఇచ్చినటువంటి వారిలో యాజక పదవి అని ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో మనం చూడలే. ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి విశ్వసించారో వారందరూ కూడా యాజకుల వలె పనిచేయాలి అనేటువంటి మాట మనకి ఇక్కడ బోధపడుతూ ఉంది కదా. ఆత్మీయమైనటువంటి బలులుగా దేవునికి ఏదో ఒకటి అర్పించవలసిన వారు ఏమర్పిస్తామండి? మనము దేవునికి ఏమర్పించగలం?
ఏ బలులు ఇవ్వగలం ఆయనకి? మన కోసం ఆయన బలైపోయాడు కదా, ఇంకా ఆయనకి ఏం అర్పిస్తాం? ఉన్నాయండి. మనం ఏం అర్పించగలమో తెలుసా? మనల్ని మనముగా దేవునికి అప్పగించుకోవాలి. మన స్తుతులు దేవునికి అర్పించాలి. మనము ప్రేమతో దయతో చేసేటువంటి పనులన్నిటినీ కూడా దేవునికి అప్పగించాలి. అప్పుడే మనము ఆత్మీయ మందిరముగా మనము కట్టబడుతూ ఉంటాం. ఆ మందిరము ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.